Hello guys, welcome back to my channel Just Link. So IPL 2020-24 ఫస్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీలో చెన్నై అయితే గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న ప్రిడిక్ట్ చేసినలాగే చెన్నై అయితే గెలవడం జరిగింది. సో ఆ లింక్ కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. చూసి ఎంజాయ్ చేయండి, ఫాలో అవ్వండి ప్రెడిక్షన్స్ని. సో ఇప్పుడేంటంటే రివ్యూస్ విషయానికి వచ్చినట్టయితే నేను ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకోవడం జరిగింది. సో బ్యాటింగ్ తీసుకుంటేనే ఓకే, లైక్ యావరేజ్ స్కోర్ ఉంటుంది. బికాస్ ఆ గ్రౌండ్లో కొంచెం స్కోరు లైక్ వాళ్ళిద్దరి మధ్య కంపేర్ చేసుకుంటే 180 ఆ రేంజ్లో ఉండింది. 183 బెంగళూరు హైయెస్ట్ స్కోర్ అక్కడ. సో స్కోర్ అక్కడ ఎక్కువ వెళ్తుంది అని అనుకున్నాము. ఆ విధంగానే 174 వచ్చిందనమాట. సో ఇక్కడ టార్గెట్ 174 కాబట్టి ఫస్ట్ చూసుకున్నట్టయితే డ్యూప్లెసెస్ ఉండింటే 200 దాటేదేమో స్కోరు అనిపించింది. సో డూప్లెసీ అవుట్ అయిన తర్వాత ఎవరది కోహ్లీ కాసేపు ఆడాడు. సో తర్వాత దినేష్ కార్తిక్ బాగా ఆడాడు. సో వీళ్ళంతా బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చెన్నై విషయానికి వచ్చినట్టయితే రచిన్ ఉండింటే మాత్రం కథ వేరేలాగే ఉండేదన్నమాట. సో ఇతను మాత్రం న్యూజిలాండ్ ప్లేయరు. యాక్చువల్లీ అతను బెంగళూరు. ఇక్కడ క్రికెట్ ఆడడం అంత కష్టం కాబట్టి న్యూజిలాండ్కి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడ నుంచి క్రికెట్కి ఆడి వరల్డ్ కప్ ఆడి ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్లో వచ్చి సూపర్గా ఆడాడు. సో అతని ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఇది. బట్ చూడడానికి మాత్రం అలా లేనే లేదు. నేనైతే అనుకున్న మేబీ హాఫ్ సెంచరీ చేయొచ్చేమో ఫస్ట్ మ్యాచ్ అనేసి. బట్ 6 కొట్టిన వెంటనే అవుట్ అయ్యడం జరిగింది. లైక్ అది కూడా 6 అనుకున్నా, బట్ క్యాచ్ వచ్చింది అనమాట, ఏం చేయలేము. సో ఇంకా చెన్నై మ్యాచ్కి వెళ్ళడం ఓకే అయితే నాకైతే ఒక డిసప్పాయింట్ ఉండేది, ధోని బ్యాటింగ్ చేయలేదనేసి. సో ధోని బ్యాటింగ్ చేసి చెన్నై గెలిచిన మాత్రం సూపర్ ఉండేది అనిపించింది. సో మిచెల్ శాంట్నర్ బాగా ఆడాడు, ఇంకా జడేజా ఓకే బాగా ఆడాడు. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.